మార్చి 4వ తేదీన గుజరాత్ మరియు పంజాబ్ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. అండ్ గుజరాత్ ఆడిన 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచి వస్తుంటే పంజాబ్ ఆడిన 3 మ్యాచెస్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి వస్తుంది. సో ఈ మ్యాచ్లో గెలుపైతే పంజాబ్కి చాలా అవసరం. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే ఈ 2 టీమ్స్ మొత్తంగా 3 మ్యాచెస్ ఆడితే పంజాబ్ ఒకే ఒక్క మ్యాచ్లో గెలిస్తే గుజరాత్ ఏకంగా 2 మ్యాచెస్లో గెలిచి కాస్త డామినెన్స్ చూపించింది. అండ్ స్టాట్స్ పరంగా అడ్వాంటేజ్ అయితే గుజరాత్కే ఉంది. అండ్ ఈ మ్యాచ్ అయితే అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ ఇనిషియలీ పేస్ బౌలర్స్కి అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది. పిచ్లో ఇప్పటివరకు మొత్తంగా 29 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 14 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 15 సార్లు గెలిచాయి. అండ్ ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 233 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 102 పరుగులు. ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 172 పరుగులు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇరు జట్లు చాలా సెటిల్డ్గా కనిపిస్తున్నాయి. సో ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి రానున్నాయి. ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే టాప్ ఆర్డర్లో పంజాబ్ వద్ద అగ్రెసివ్ బ్యాటర్స్ ఉన్నా హిట్ అవుతారో ఫట్ అవుతారో చెప్పలేం. బట్ గుజరాత్లో చూసుకుంటే కంట్రోల్డ్ అగ్రెషన్ బ్యాటర్స్ ఉన్నారు. సో గుజరాత్కే అడ్వాంటేజ్ ఉంది. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఇరు జట్లు ఈక్వల్గా ఉన్నాయి. ఇరు జట్ల వద్ద మ్యాచ్ని మలుపు తిప్పే ప్లేయర్స్ ఉన్నారు. అండ్ బౌలింగ్ లైనప్లో చూసుకుంటే గుజరాత్తో కంపేర్ చేస్తే స్లైట్ ఎడ్జ్ మాత్రం పంజాబ్కే ఉంది. బట్ ఓవరాల్గా కంపేర్ చేస్తే గుజరాత్ బలంగా ఉంది. అండ్ 100% రిపోర్ట్ వచ్చింది ఈ మ్యాచ్ గుజరాత్ గెలుస్తుంది.